కోనార్క్ దేవాలయం. ఇది మన భారతదేశంలో పురాతన దేవాలయాల్లో కోనార్క్ దేవాలయం ఒకటి. కోనార్క్ దేవాలయాన్ని మనం ఒక దేవాలయంలో కాకుండా ఒక లైబ్రరీగా చూడాలి. ఎందుకంటే దాని గురించి చాలా క్లియర్గా చెప్తాను. కోనార్క్ దేవాలయాన్ని 5 భాగాలుగా అంటే 5 లెవెల్స్లో విడదీద్దాం. ఫస్ట్ లెవెల్ బిలో 5 ఇయర్స్ వాళ్ళకి, సెకండ్ లెవెల్ 6 to 10 ఇయర్స్ వాళ్ళకి, థర్డ్ లెవెల్ 11 to 15 ఇయర్స్ వాళ్ళకి, ఫోర్త్ లెవెల్ 16 to 20 ఇయర్స్ వాళ్ళకి, ఫిఫ్త్ లెవెల్ 21 to 25 ఇయర్స్ వాళ్ళకి, సిక్స్త్ లెవెల్ ఈ లెవెల్ క్లోజ్ చేయబడింది. ఫస్ట్ లెవెల్ ఈ లెవెల్ బిలో 5 ఇయర్స్ పిల్లలకి అర్థమయ్యే విధంగా రకరకాల జంతువుల బొమ్మలు, ఆకృతులు ఉంటాయి. అంటే పిల్లలకి పూర్వం నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ని మన పూర్వీకులు ఈ విధంగా చూపించారు. ఇప్పుడు మనం నర్సరీ చదువుతున్న పిల్లలకి యానిమల్స్ బుక్స్ చూపించి ఇవి ఈ యానిమల్, ఇది ఈ యానిమల్ అని చెప్తున్నాం. అలాగే ఆ కాలంలో డిఫరెంట్ యానిమల్స్ని వాటి బిహేవియర్ ఎలా ఉంటాయో పిల్లలకి అర్థమయ్యే విధంగా ఫన్నీగా మరల్చబడి ఇక్కడ ఆకృతులు చెక్కబడ్డాయి. ఇది 2 feet హైట్ ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల జంతువుల విగ్రహాలు ఉంటాయి. సెకండ్ లెవెల్ ఈ లెవెల్ 6 to 10 ఇయర్స్ పిల్లలకి అర్థమయ్యే విధంగా మన భారతదేశ ట్రెడిషన్కి సంబంధించిన నృత్య విగ్రహాలు ఉంటాయి. అంటే ఆ వయసు పిల్లలకి నచ్చే డ్యాన్సులు, రకరకాల భంగిమలు, వాటి ఆకృతులు చాలా బాగా చూపిస్తారు. అంతేకాకుండా ఇంకా తెలివైన పిల్లల కోసం మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్, కుస్తీ విద్యలు విగ్రహాలు ఉంటాయి. అంటే కొన్ని గేమ్స్కి సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి, లైక్ టగ్ ఆఫ్ వార్ లాంటివి. ఇప్పుడు థర్డ్ లెవెల్ ఈ లెవెల్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలు విగ్రహాల రూపంలో పొందుపరిచారు. ఎగ్జాంపుల్కి సన్ డైల్స్. ఈ రోజుల్లో మనం వాచెస్ని యూజ్ చేస్తున్నాం, అయినా మన టైంలో ఎర్రర్స్ ఉన్నాయి అనేది వాస్తవం. కానీ ఆ రోజుల్లో ఎలాంటి వాచెస్ లేకుండా ఖచ్చితమైన టైంని చెప్పేవారట. అదే ఆ రోజుల్లో టెక్నాలజీ. కోనార్క్ టెంపుల్ చుట్టూ 24 సన్ డైల్స్ ఉన్నాయి. ఇవి రోజులో 24 గంటల్ని సూచిస్తాయి. ఈ సన్ డైల్స్ యూజ్ చేసి ఖచ్చితమైన టైంని చెప్పవచ్చు. ఇంకా కోనార్క్ టెంపుల్ ఒక సూర్య దేవాలయం. ఇక్కడ గుడి చుట్టూ ఉన్నాయి. ఇవి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్ని సూచిస్తాయి. ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకో విషయం ఉంది. గుడి ముందు భాగంలో 7 గుర్రాలు సూర్యదేవుని రథాన్ని లాగుతున్నట్లు కనిపిస్తాయి. మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవి వారంలో 7 రోజులకి సూచిస్తున్నాయని. కానీ సూర్యుడికి వారంలో రోజులకి ఎటువంటి సంబంధం లేదు. కొన్ని సివిలైజేషన్స్లో ఇంకా ఎక్కువ రోజులు ఉన్నాయి వారంలో. అలాంటప్పుడు ఈ 7 గుర్రాలు 7 రోజులకి సంబంధం ఎలా ఉంటుంది? నా ఎనాలిసిస్ ప్రకారం ఈ 7 గుర్రాలకి 7 రంగులు వేసి ఉన్నాయి. అంటే ఆ రంగులు రెయిన్బోలో ఉండే కలర్స్ అన్నమాట. ఎందుకని ఆ గుర్రాలకి కలర్స్ వేశారని రీసెర్చ్ చేయగా అది ఏంటంటే ఇసాక్ న్యూటన్ 1666 సంవత్సరంలో సన్లైట్ వైట్ కలర్ కాదు, అది ఒక ప్రిజన్లో ప్రసరించినప్పుడు 7 భిన్నమైన కలర్స్ని ఇస్తుంది అని కనిపెట్టారు. కానీ కోనార్క్ టెంపుల్ కట్టబడింది 1225 సంవత్సరంలో. అంటే 400 సంవత్సరాలకు ముందే మన పూర్వీకులు ఈ విషయానికి చెప్పబడింది. అంటే అడ్వాన్స్ టెక్నాలజీ మనదే కదా. ఫోర్త్ లెవెల్ ఇది 16 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్కి సంబంధించింది. ఇక్కడ కళాఖండాలన్నీ పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్, యుద్ధాలకి సంబంధించినవి. రాజులు, వారి ఆస్థానాలు, రాజులు వారి యొక్క కోర్టులు, సామాన్య వ్యక్తులతో రాజులకున్న సంబంధాలు, తప్పు చేసినప్పుడు విధించే శిక్షలు, అవి అమలుపరిచే విధానాలతో కూడిన శిల్పాలు క్లుప్తంగా ఉంటాయి. ఇక్కడ ఈ లెవెల్లో ఆఫ్రికన్ల విగ్రహాలు, చైనీస్, గ్రీకులు విగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే ఆ కాలంలో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా విగ్రహాలకి చెప్పులు, హై హీల్స్, ఆడవారికి అలంకారానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అంటే అప్పట్లో ఫ్యాషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన చాలా విషయాలు మన పూర్వీకులకి తెలుసన్నమాట. ఫిఫ్త్ లెవెల్ ఈ లెవెల్ 21 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్కి సంబంధించింది. జనరల్గా మన పూర్వీకులు పిల్లలు పుట్టని భార్యాభర్తలకి కొన్ని దేవాలయాలను సందర్శించమని, కొన్ని పూజలు చేయమని చెప్తారు. కానీ అవి మనం ఒట్టి మూఢనమ్మకాలను కొట్టిపారేస్తాం. కానీ కోనార్క్ టెంపుల్ మీద విగ్రహాలను చూస్తే అర్థమవుతుంది మన పూర్వీకులు ఎంత సిస్టమేటిక్గా అప్రోచ్ని ఫాలో అయ్యేవారు. మరే దేవాలయాల్లో మీద లేని విధంగా ఇక్కడ సెక్స్కి సంబంధించిన విగ్రహాలు చాలా బాహాటంగా ఉంటాయి. అంటే ఇప్పుడిప్పుడే మన పాశ్చాత్య దేశాల్లో ఎడ్యుకేషన్లో భాగం అవుతున్న సెక్స్ ఎడ్యుకేషన్ని మన పూర్వీకులు మనకి అర్థమయ్యే విధంగా మనకి ఎలా అందించారో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు
మీరు చూస్తున్న విగ్రహం ఉంది కదా, ఒక లేడీ మంట మీద నిల్చుని ఉంది. దీని అర్థం ఏంటంటే డెలివరీ అయిన తర్వాత అలా మంట మీద నిల్చోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయని అర్థం. ఇంకా ఒడిశాలో కొన్ని తెగలవారు ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. నెక్స్ట్ 6th లెవెల్. ఈ లెవెల్ అబౌవ్ 25 years ఏజ్ గ్రూప్కి సంబంధించినది. ఇక్కడ చాలా రకాల దేవుల విగ్రహాలు ఉన్నాయి. అంటే దాని అర్థం దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే చాలా మెచ్యూరిటీ కావాలి. అందుకనేమో మన పూర్వీకులు వీటిని ఈ లెవెల్లో పొందుపరిచారు. ఇప్పుడు మనం తెలుసుకున్నది అంతా ఔటర్ స్ట్రక్చర్ గురించి మాత్రమే. మెయిన్ స్ట్రక్చర్ అంతా ఎప్పుడో ధ్వంసం చేసేశారు. ఇంకా మనం ఇప్పుడు చూస్తున్నది అంతా మెయిన్ స్ట్రక్చర్కి ముందు ఉన్న చిన్న దేవాలయాన్ని, అది కూడా బయట నుంచి మాత్రమే. లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా దాన్ని కూడా మూసివేశారు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఆలయం బయటే ఎంత గొప్పగా సైన్స్ అండ్ టెక్నాలజీని పొందుపరిచి ఉంటే మన పూర్వీకులు మరి లోపల ఆలయంలో ఇంకెంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని మన కోసం పొందుపరిచారు. ప్రస్తుతం కడుతున్న టెంపుల్ చూడండి, ఏదో మొక్కుబడి కోసం, డబ్బుల కోసం వారికి నచ్చినట్లు కడుతున్నారు. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం పూర్వం కట్టిన దేవాలయం చూస్తే ప్రతి దేవాలయానికి ఒక విశిష్టత ఉంటుంది. మన పూర్వీకుల మేధస్సు, వాళ్ళు ఉపయోగించిన సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా మనకి అందించిన ఎన్నో సీక్రెట్స్ని తెలుసుకోవచ్చు. కోనార్క్ టెంపుల్ చూడండి, ఇప్పటి వరకు మనం దేవాలయం లాగా మాత్రమే చూసాం, కానీ అది ఒక లైబ్రరీ, మ్యూజియం, యూనివర్సిటీ అన్న ఆశ్చర్యం లేదు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మన పూర్వీకులు అనాగరికుల, వాళ్ళకి మూఢనమ్మకాలు ఎక్కువ? ఎంత మాత్రం కాదు. ఎవరో స్వార్థంతో మన హిస్టరీని మార్చి రాశారు. మన సైన్స్ని, టెక్నాలజీని నాశనం చేసి మన సీక్రెట్స్ని దొంగలించారు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మన హిస్టరీని తెలుసుకుందాం, తెలియని వారికి తెలిసేలా చేద్దాం. జై హింద్.